హెచ్సీఏ నిధుల గోల్మాల్లో డొంక కదులుతుంది. 2019 నుంచి 2023 వరకు హెచ్సీఏలో చక్రం తిప్పిన వారికి అవినీతి మరక అంటుకుంటున్నట్టుంది. ఈ కేసులో ఈడీ రంగంలోకి దిగి ఆస్తులను అటాచ్ చేయడంతో మిగతా అపెక్స్ కౌన్సిల్ సభ్యులు భయపడుతున్నారు. స్టేడియం ఆధునీకరణ పేరుతో పెద్ద ఎత్తున అవినీతి చేశారంటూ గత పాలక మండలిపై ఫిర్యాదులు వెళ్లాయి. మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్, సెక్రటరీ విజయానంద్పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. తక్కువ ధర కలిగిన క్రికెట్ బాల్స్, జిమ్ ఎక్విప్మెంట్, బకెట్ చైర్స్ పై భారీగా రేట్లు వేసి బిల్ పెట్టారని ఆరోపణలు వచ్చాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, హెచ్సీఏ నిధుల గోల్మాల్ కు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి అంశాలు బయటపడ్డాయి? రాధిక 2019 నుంచి 2023 వరకు కూడా దాదాపు ఈ టర్మ్ అంతా కూడా చాలా వరకు కూడా అవినీతి ఎక్కువగా జరిగిందనేది కూడా గతంలో అనేక ఫిర్యాదులు కూడా వచ్చిన నేపథ్యంలో ఉప్పల్ పోలీస్ స్టేషన్ సంబంధించిన వారు కానీ, అలాగే ఏసీబీ వారు కానీ, అలాగే ఈడీ కూడా ఎంటర్ అయ్యి పూర్తి స్థాయిలో దర్యాప్తులు చేస్తూనే ఉన్నాయి. ఎవరెవరు ఎంత పాత్ర ఉంది, నిజంగానే ఎంతవరకు కూడా ఈ నిధుల గోల్మాల్ అనేది జరిగింది, ఎవరెవరు అకౌంట్లోకి వెళ్ళింది, దాంతోపాటు వీరు ఫిర్యాదుదారుడు చేసినట్టుగా ఒక్కొక్క బాల్, క్రికెట్ బాల్ ఎంతవరకు కూడా వీళ్ళు కోట్ చేశారనే అంశం పైన ఒక క్లారిటీ అయితే అధికారులకి వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దాంతోపాటు ఈ ఎక్కువగా బకెట్ చైర్స్ ఏదైతున్నాయో స్టేడియం మొత్తం కూడా రెనోవేషన్ చేసే సమయంలో ఎక్కువగా అక్కడ పెట్టాము, దానికి సంబంధించిన అమౌంట్ ఎక్కువగా అయిందనేసి కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో వాటికి సంబంధించిన బిల్స్ని కానీ అవన్నీ కూడా వారు తీసుకొచ్చిన తర్వాత అవన్నీ చెక్ చేసిన తర్వాత చాలా వరకు కూడా వ్యత్యాసం జరిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్గా వీరు ఎవరికైతే కొన్ని సారా స్పోర్ట్స్ సంబంధించిన వారికి కానీ ఇవంతా కూడా జిమ్ ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర తెచ్చుకున్నారు. తర్వాత బాడీ డ్రెంచ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి మరికొన్ని ఎక్విప్మెంట్ తీసుకోవడానికి వాళ్ళకు కూడా ఆర్డర్స్ ఇచ్చారు. వాళ్ళ దగ్గరికి అక్కడికి వెళ్ళినప్పుడు వారు రెగ్యులర్గా వేరే వాళ్ళకి అమ్మేదానికి ఇక్కడ హెచ్సీఏకి సంబంధించిన వారికి అమ్మినటువంటి బిల్స్ని కొంతవరకు కూడా వాళ్ళు చెక్ చేసినప్పుడు దానికి దీనికి చాలా వరకు కూడా పొంతన ఉన్నట్టుగా గుర్తించిన తర్వాత కొన్ని లక్షల రూపాయల వరకు కూడా ఇక్కడ పేమెంట్లు జరిగాయి. కాబట్టి ఈ బిల్ పేమెంట్లు చేసిన తర్వాత వీళ్ళు కమిషన్ బేసిస్ కింద ఎంతవరకు ఎవరికి చేరుకుందని దానిపై కూడా ప్రధానంగా కూడా ఈడీ అధికారులు ఫోకస్ చేశారు. ఆ ఫోకస్ చేసినప్పుడు నిన్న నరేందర్ అగర్వాల్ ఒక్క కుటుంబ సభ్యుల వారికే దాదాపు 90 లక్షల పైననే వారి అకౌంట్లోకి వెళ్ళినటువంటి నేపథ్యం. కాబట్టి దాంట్లో 52 లక్షలు వీళ్ళు ఏకంగా ప్రైవేట్ ఆస్తులు కూడా వారు కొన్నారు. సో అవన్నీ కూడా ఇప్పుడు అటాచ్ చేశారు. కాబట్టి అప్పట్లో కీలకంగా పనిచేసినటువంటి హెచ్సీఏలో అపెక్స్ కౌన్సిల్ సంబంధించిన సభ్యులు ఎవరైతున్నారో ముఖ్యంగా ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, జాయింట్ సెక్రటరీ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, ట్రెజరర్ కానీ, ఇతర అపెక్స్ కౌన్సిల్ సంబంధించిన సభ్యులు వీళ్ళందరి అనుమతి లేకుండా ఒక్క పేమెంట్ అనేది జరగదు. కాబట్టి అలా జరగడానికి వీళ్ళకే ఎందుకు ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది. దాంతోపాటు ఎగ్జాక్ట్గా క్రికెట్ బాల్స్ ఒక్కొక్కటి మార్కెట్లో చాలా తక్కువ ఉన్నప్పుడు వీరు మాత్రం ఎందుకు అధిక బాల్స్ రేట్లను చూపిస్తూ అమ్మారన్న దానిపై కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ. సో అవన్నీ కూడా చూసుకున్న తర్వాత చాలా వరకు కూడా హెచ్సీఏలో దాడులు చేసినప్పుడు అధికారులు అక్కడ కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అన్ని తీసుకున్నారు. గతంలో రెనోవేషన్ జరిగిన సమయంలో అప్పుడు వారు బిల్ పేమెంట్లు చేసినటువంటి రసీదుల్ని, వీరు బిల్ పేమెంట్లు చేసినటువంటి రసీదుల్ని వారు పోల్చి చూశారు. పోల్చి చూసిన తర్వాత పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా నిర్ధారణకు వచ్చినప్పటి నేపథ్యంలో కేసులు నమోదు చేశారు. అప్పుడు అజారుద్దీన్ పైన కేసు నమోదు చేశారు, విజయానంద్ పైన కేసులు నమోదు చేశారు. ఆ దర్యాప్తు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా నరేందర్ అగర్వాల్కి సంబంధించిన విషయంలో మాత్రం కాస్తగా పూర్తిగా వారు కుటుంబ సభ్యులు కానీ వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారని చాలా క్లియర్ కట్గా కూడా అధికారులు ఇటు ఆధారాలు సేకరించి ఆ ఆస్తులంతా కూడా ఇప్పుడు అటాచ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు ఎక్సలెంట్ ఎంటర్ప్రైజెస్ సంబంధించిన దీంట్లో కూడా దానికి 20,86,000 సంబంధించి అమౌంట్ ఒకటి పర్సనల్ బ్యాంక్ అకౌంట్లోకి ఈ సురేందర్ అగర్వాల్ సన్ ఎవరైతే ఉన్నారో అక్షిత్ అగర్వాల్ అతనికి, తర్వాత కేబీ జ్యువెలరీస్ సంబంధించిన దానికి వీళ్ళు పర్చేజ్ డైమండ్స్ కానీ ఇవంతా కూడా పర్చేజ్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో వాటిని కూడా అధికారులు రికవరీ చేశారు. దాంతోపాటు వీళ్ళు ఎక్కువగా క్యాష్ను కూడా విత్డ్రాల్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు 52 లక్షలు డైరెక్ట్గా పర్సనల్ బ్యాంక్ అకౌంట్కి సురేందర్ అగర్వాల్కి పంపించినట్టుగా, దాంతోపాటు సురేందర్ అగర్వాల్ కోడలు ఎవరైతున్నారో
ఆమె అకౌంట్కి కూడా పంపించినట్టుగా దీంట్లో ఆధారాలు సేకరించారు. సో వాటిని కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు అటాచ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇంకా ఇల్లీగల్గా కూడా చాలామంది కూడా ఇన్వాల్వ్ అయినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా గతంలో పనిచేసినటువంటి అజారుద్దీన్ కానీ విజయానంద్ పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉందనేసి కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా భావిస్తున్నారు. కాబట్టి విజయానంద్ టర్మ్లో పనిచేసినటువంటి మిగతా వారికి సహకరించిన వారందరూ కూడా ఎటువంటి ఆర్థిక లావాదేవీలు వీళ్ళు చేశారు, వీళ్ళు ఎట్లా లబ్ధి పొందారు, సో వీరంటే ఎక్విప్మెంట్లు కానీ ఇవన్నీ కూడా వీళ్ళు తీసుకున్నారు, దానికి సంబంధించిన బిల్స్ పెట్టారు, దాంట్లో తేడాలు కనపడ్డాయి. కాబట్టి వీరిని మీద కేసులు నమోదు చేశారు, వీళ్ళు అటాచ్మెంట్ చేశారు. దాంతోపాటు సెలక్షన్ ప్రాసెస్లో కానీ ఇతర సంబంధించిన వ్యవహారాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా డబ్బులు చేతులు మారాయని కూడా అధికారులు భావిస్తున్నారు. కాబట్టి వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి వీరు పెట్టారు. సో అట్లా పెట్టినప్పుడే దాదాపు 4 పేర్లు బయటకు వచ్చాయి. కాబట్టి ఆ 4 పేర్లు బయటకు వచ్చినప్పుడు వారి యొక్క బ్యాంక్ స్టేట్మెంట్లు అవన్నీ కూడా రికవరీ చేస్తున్నారు. దాంతోపాటు వారు పిఎల్ పెట్టుకొని ఈ యొక్క దందాలు చేసినట్టుగా అధికారుల దృష్టికి వచ్చింది. కాబట్టి ఎక్కువగా వాళ్ళు పిఎల్ యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి వారి బ్యాంక్ స్టేట్మెంట్ కూడా వారు చెక్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ రాణా.